నమస్కారం మేడం. భవానీ మేడం గారికి, సింధు మేడం గారికి నమస్కారం. మా పాపని, మా మనవడిని నాకు చేతిలో పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఆ రోజు మేము వచ్చి ఇట్లా ఏడ్చి, మేడం మా బిడ్డని ఇట్లనే చూడండి మేడం అన్నప్పుడు మీరు వచ్చి మమ్మల్ని మీకెందుకు నేనున్నా మంచిగా చేసిస్తా అని చెప్పిండ్రు. ఆ రోజు మీరు చెప్పే మాటలు కూడా మాకు కొంచెము ధైర్యం వచ్చింది. ఫస్ట్ మా మనవడి మీద మాకు ఆశ లేదు, కానీ మీరు వచ్చి చెప్పే మాటలకి ఓకే మా మనవడు మాకు చేతికి వస్తాడేమో అనుకున్నాం. 7వ నెలలో పుట్టాడు కాబట్టి అంత 7వ నెల తర్వాత ఆ పిల్లోడిని లోపల మా అమ్మాయికి ఫుడ్ లేక, నీరు లేక చాలా అంటే చాలా బాధపడింది మా అమ్మాయి. ఇక్కడికి వచ్చినాక అన్నీ ఎక్కించి చేసిండ్రు కానీ సరిపోలేదు. పిల్లోడు గుండె ఒక్కటే కొడుతుందమ్మా, ఇంకేం లేదు అంటే సరే మేడం ఎట్లయినా కాపాడండి అంటే కాపాడిండ్రు. ఎక్కువ రోజులు ఉంచవలసి వస్తుంది, మీరు ఉంచగలరా అని అడిగారు మేడం. ఉంచుతాం మేడం, ఎట్లయినా చూడండి అని చెప్పాం. ఉంచినాక 15 రోజుల వరకు ఐసీలోనే ఉన్నాడు. తర్వాత కొంచెం బెడ్ మార్చిండ్రు. 27 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. మేడం చాలా బాగా చూసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అబ్బాయి మంచిగా ఉన్నాడు. ఇగో ఇప్పుడు 5వ నెల వచ్చింది. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకొని వచ్చాం మేడంకి ఒకసారి చూపిద్దామని. చిన్నపిల్లలకు ఉంచే గది, ఆ గది ఐసీ రూము. ఐసీలో ఉంచినప్పుడు అందులోపల ఉన్న సిస్టర్లు, ఆ ఐసీలో ఉన్న ఇప్పుడు మేడంలు అందరికీ చాలా 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 ధన్యవాదములు. చాలా సంతోషంగా మా బాబుని మా చేతిలో పెట్టి పంపించినారు. చాలా చాలా సంతోషం మేడం. చాలా థ్యాంక్స్ భవానీ మేడం. కిమ్స్ హాస్పిటల్కి కూడా చాలా చాలా థ్యాంక్స్.